జై శ్రీ వెంకటేశ్వర స్వామి నమ. ఈరోజు ఆర్మూర్కు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జెండా బాలాజీ ఉత్సవాల్లో మమ్మల్ని ఆహ్వానించినటువంటి సర్వ సమాజ్ అధ్యక్షులైనటువంటి నా యొక్క ప్రియమైన తమ్ముడు పుట్టల సుమన్ గారికి, అలాగే నా యొక్క మిత్ర బృందం, నా చిన్నప్పుడు క్లాస్మేట్స్, అలాగే ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి సభ్య బృందం, అలాగే సర్వ సమాజ్ సంబంధించినటువంటి ఆఫీస్ బేరర్స్ అందరికి కూడా నా ఇయర్ ఫౌండేషన్ తరఫు నుంచి శుభాభినందన తెలియజేసుకుంటూ, అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి మనల్ని కాపాడుతున్నటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం అనేది చాలా ప్రసిద్ధిగాంచింది. జెండా బాలాజీ అంటేనే ఎంతో ప్రముఖమైనటువంటి ఈ యొక్క ఆలయాన్ని సందర్శించుకోవడం ఆర్మూర్ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఆర్మూర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెడితే కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడికి ఈ యొక్క మంచి ఏర్పాట్లు చేస్తూ భక్తులందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా స్వామివారిని దర్శించి ఏర్పాట్లు చేస్తున్నటువంటి నా యొక్క తమ్ముడు సుమన్ గారికి, అశోక్ గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి మిత్ర బృందం అందరికి కూడా నేను నమస్సుమాంజలతో రాబోయే కాలంలో ఇప్పుడు ఎల్నినో గాని వర్షాభావ పరిస్థితులు రైతులను, విద్యార్థులను, మహిళలను, చిన్నపిల్లలను, పెద్దలను అందరినీ కూడా ఆ స్వామి కటాక్షం ఉంటే మనందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుతాడని, ఫ్యూచర్ లో భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే మనం మాత్రం ఈ యొక్క హైందవ ధర్మం, నైతిక విలువలు కలిగినటువంటి ఈ యొక్క భరతఖండంలో జన్మించిన వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాలను, రక్షణ వ్యవస్థలన్నీ కూడా ఆ భగవత్ స్వరూపుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు కలియుగ దైవమైనటువంటి వారి యొక్క కృపా కటాక్షాలతో మేమందరం చల్లగా ఉన్నాము. అలాగే ఆర్మూర్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడికి వచ్చినటువంటి అశేషమైన జనవాహినికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా మా బబులన్న, అలాగే రాము గారు అండ్ మరి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాభినందన తెలియజేసుకుంటున్నాను. స్వామి దగ్గర చూడండి అశేషమైన భక్తులు వస్తున్నారు ఈరోజు, కానీ ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఆ భగవత్ స్వరూపము, కటాక్షము తప్పకుండా లభిస్తుంది. ఫ్యూచర్ లో సకల జనులకు ఇక్కడ ఉన్నటువంటి డిమెరిట్స్ అన్ని పోవాలా, ఆర్మూర్ ప్రశాంతంగా ఉండాలా, అభివృద్ధి చెందాలా, అలాగే మన తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నా తమ్ముడు ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పకుండా స్వామివారికి అంకితం చేస్తున్నాను. స్వామివారి కృపా కటాక్షాలతో మా ఆర్మూర్ అందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. నమస్తే.